అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ మెంటర్ గా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఎసరు పెడుతోందా? బీజేపీలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ వ్యక్తి పూజ పీక్స్ చేరిందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆయన పదవి దిగిపోవాలని కోరుకుంటుందా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా 4 సార్లు, ఆ తర్వాత దేశ ప్రధానిగా వరుసగా 3వ సారి కొనసాగుతున్న ప్రధాని మోడీని ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందేనని, ఆ టైం ఇచ్చేసిందని పరోక్షంగా ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తూ ఉండడం వెనక ఉద్దేశం అదేనని అంటున్నారు. వచ్చే సెప్టెంబర్ తో ప్రధాని మోదీకి 75 ఏళ్లు వస్తాయి. ప్రధాని మోదీ హవా బీజేపీలో మొదలైన తర్వాత ఆయనే 75 ఏళ్ల వయసు నిబంధనను తీసుకొచ్చారని చెప్పాలి. 75 సంవత్సరాలు వచ్చిన వారెవరూ పార్టీ ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా నిబంధన విధించారు. ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నిబంధన పరిధిలోకి వస్తున్నారు. ఇక్కడ వయస్సు నిబంధన విషయంలో మోడీకి మినహాయింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం మోడీకి వయసు గురించి గుర్తు చేస్తూ వారసుడి అన్వేషణ అనివార్యమని హెచ్చరిక లాంటి సూచన చేస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఆయన వయసు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీకి ఓ హెచ్చరికేనని అంటున్నారు. స్థాయితో సంబంధం లేకుండా నాయకుడనే వారు ఎవరైనా సరే నిబంధనలు పాటించి తీరాలి. అలా పాటించకపోతే అసలు నిబంధనలు ఎందుకు అంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ ప్రధానిగా కొనసాగే విషయంలో ఆయన విస్పష్టంగా తన అభ్యంతరాన్ని చెప్పినట్లుగానే ఉన్నాయి. 75 ఏళ్లు వచ్చిన తర్వాత ఎవరైనా సరే తమ పదవులు త్యాగం చేయాల్సిందేనని మోహన్ భగవత్ కుండ బద్దలు కొట్టారు. దీంతో నరేంద్ర మోడీ ప్రధాని పదవిలో కొనసాగడంపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ తో ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలో నిబంధనల మేరకు ప్రధాని పదవిని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ కూడా అదే నెలలో పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆయన మోడీ కంటే కూడా ముందే 75వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో ముందు ఆయన రిజైన్ చేసి కొత్త వారికి పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రధాని మోడీకి కూడా తాను తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుందని అంటున్నారు. కానీ బీజేపీని 3 సార్లు వరుసగా అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా మోడీ పదవి నుంచి తప్పుకోవడానికి బీజేపీ అంగీకరిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలకు కూడా విశ్వగురువుగా గుర్తింపు పొందిన మోడీ ఇప్పటికిప్పుడు అధికారం నుంచి దిగితే ఎలా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, వన్ నేషన్ వన్ ఇలా దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సాధించాలని ప్రయత్నిస్తున్న లక్ష్యాలను మోడీ తన హయాంలో సాధించి చూపారు. ఈ నేపథ్యంలో మోడీకి దిగిపోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్ష హెచ్చరిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మోడీకి సన్నిహితుడు, మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనకు కుడి భుజంగా ఉంటూ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను ప్రధాని రేసులో లేనని విస్పష్టంగా చెప్పేశారు. తాను రాజకీయ రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితిలో మోడీని కొనసాగించడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడే ఆ పార్టీకి గట్టి చిక్కొచ్చి పడింది. బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారి విషయంలో మోడీ షా ద్వయం అనుసరించిన విధానంపై బీజేపీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి నాయకుల విషయంలో వయస్సు నిబంధనను కఠినంగా అమలు చేసి వారిని రాజకీయాలకు దూరం చేసిన తీరు పట్ల జనసామాన్యంలో కూడా ఒకంత అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ కూడా స్టెప్ డౌన్ అయ్యి వయస్సు నిబంధన అన్నది తనకు కూడా వర్తిస్తుందని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద 75 ఏళ్ల వయసు నిబంధన ఇప్పుడు మోడీ విషయంలో అమలు అవుతుందా లేదా అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.